వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాత బస్తీ పురాణి హవేలీలో చార్మినార్ జోన్ డీసీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ డీసీపీ రికరీ కిరణ్ ప్రభాకర్ IPS ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. राष्ट्रीय सल्यूट सलामी शस्त्र सबे पीछे होगा भाई। हाँ भाई। कर लो कर लो। गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। పైన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఈ గురించి చాలా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఒక మంచిగా ఒక ఎన్వైర్న్మెంట్ కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దాంట్లో మనం చూస్తున్నాము ఒక రౌడిజం కూడా చాలా తగ్గింది. సో ఇప్పుడు ఈ మన చార్మినార్ జోన్ అంటే ఒక ఓల్డ్ సిటీ, హైదరాబాద్ సిటీ, దాంట్లో లాస్ట్ 80 ఇయర్స్లో చాలా ఒక జర్నీ కూడా చేయడం జరిగింది. ఒక ఓల్డ్ సిటీ నుంచి ఇప్పుడు మోడర్న్ సిటీగా మనము ఒక జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. సో అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసి ఒక మంచిగా పీస్ఫుల్గా ఇది ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని ఫెస్టివల్ ఏదైనా ఉంటే అప్కమింగ్ ఫెస్టివల్ గణేష్ ఉంటే, మిలాదున్ నబీ ఉంటే ఒక మంచిగా సెలబ్రేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరూ యూత్ పర్సన్స్ ఇది ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన ఒక మంచి ఫోకస్ చేసి ఒక మంచిగా ఇది చేయాలి. సో అందరూ మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రకారం కూడా ఈ ప్రకారంగా మనం ఫోకస్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ అందరికీ ఈ 80th ఇండిపెండెన్స్ డే గురించి, స్వతంత్ర దినోత్సవం గురించి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పైన సైబర్ క్రైమ్ అవేర్నెస్
ఈ గురించి చాలా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఒక మంచిగా ఒక ఎన్వైర్న్మెంట్ కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దాంట్లో మనం చూస్తున్నాము ఒక రౌడిజం కూడా చాలా తగ్గింది. సో ఇప్పుడు ఈ మన చార్మినార్ జోన్ అంటే ఒక ఓల్డ్ సిటీ, హైదరాబాద్ సిటీ, దాంట్లో లాస్ట్ 80 yearsలో చాలా ఒక జర్నీ కూడా చేయడం జరిగింది. ఒక ఓల్డ్ సిటీ నుంచి ఇప్పుడు మోడర్న్ సిటీగా మనము ఒక జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. సో అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసి ఒక మంచిగా పీస్ఫుల్గా ఇది ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని ఫెస్టివల్ ఏదైనా ఉంటే అప్కమింగ్ ఫెస్టివల్ గణేష్ ఉంటే, మిలాదున్ నబీ ఉంటే ఒక మంచిగా సెలబ్రేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరూ యూత్ పర్సన్స్ ఇది ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన ఒక మంచి ఫోకస్ చేసి ఒక మంచిగా ఇది చేయాలి. సో అందరూ మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రకారం కూడా ఈ ప్రకారం మనం ఫోకస్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ అందరికీ ఈ 88th ఇండిపెండెన్స్ డే గురించి, స్వతంత్ర దినోత్సవం గురించి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ విద్యా సంస్థలో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో యుక్త వయసులో ఉన్న విద్యార్థులను పురుష ఫ్యాకల్టీ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిని తొలగించి వారి స్థానంలో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉషారాణిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉప్పల్ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఉప్పల్లో దేశభక్తి వెల్లవిరిసింది. 240 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మార్నేని ఫణీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, సీనియర్ నాయకుడు గోనె శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఛత్రపతి శివరాజ్ పెట్టినా ఏం కాదు, ఇక్కడే పెడతాం.
అభ్యున్నతి కోసం దేశ ప్రగతి కోసం ఒక స్వాభిమానంతో అందరం ముందుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల పట్ల వాళ్ళకి మన స్వతంత్ర సమరయోధుల పట్ల అవగాహన తెలపాలని చెప్పి వారి యొక్క స్ఫూర్తిని వీళ్ళకి అందించాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశయాలు వీళ్ళకి సిద్ధించేలా మనం చేయాలని చెప్పి మాకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఈ యొక్క ఏడాది 80వ వార్షికోత్సవం కాబట్టి ఆ 80 సంవత్సరం కాబట్టి 80 మీటర్లు అంటే సుమారు 240 అడుగుల తిరంగా ర్యాలీ ఈ రోజున ఉప్పల్ డివిజన్లో భారీగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క తిరంగా ర్యాలీకి సహకరించిన మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా యువ మోర్చా నాయకులకి, మా దళిత మోర్చా నాయకులకి, మా గిరిజన మోర్చా నాయకులకి, అందరికీ కూడా ఓబీసీ మోర్చా నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మా యొక్క డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి విఠలరావు గారు కానీ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తూ, తప్పకుండా మేము మా యొక్క ఖచ్చితంగా మేము విద్యార్థుల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మా యొక్క అలానే రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్కూల్ యాజమాన్యానికి ఇక్కడికి వచ్చిన స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత విద్యార్థులకి మరింత స్ఫూర్తిదాయకంగా మేము ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. ఈరోజు హర్ హర్ ఘర్కి జెండా కార్యక్రమం భాగంగా ఇంటింటికి జెండాలు పెట్టాలని చెప్పి మోడీ గారి పిలుపు మేరకు ఇంటింటి జెండా కార్యక్రమం ఏర్పరుస్తూ దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఉప్పల్లో మానని పన్నీందర్ గారి అధ్యక్షతన మరి ర్యాలీ 80 సంవత్సరాలు నిండబోతున్న సందర్భంలో 80 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో ఈరోజు 80 మీటర్ల మరి జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మరి గాంధీ స్టాచ్యూ నుంచి మొదలు పెడితే మరి ఇక్కడ సీఎంఆర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాబోయే కాలంలో భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి తెలియాల్సింది మరి ఎట్లయితే దేశాన్ని సాధించుకున్నామో దేశాన్ని సాధించుకున్న దశలో ఎట్లయితే ముందంజలు పోవాలి, ఎట్లా ముందు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి స్టూడెంట్స్ అంతా కూడా మరి అవగాహన కల్పించే దశలో మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా విచ్చేసిన పెద్దలు మరి రవినాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా మరి మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు పిలుపు మేరకు ఈరోజు ఎక్కడికక్కడనే మొన్న నాచారంలో నిన్న మరి చిల్కానగర్ అదేవిధంగా మరి అప్సూడలో ఈరోజు రామంతపూర్లో మరి అదే ఉప్పల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఇంటింటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఇచ్చే పిలుపు మేరకు అందరూ కూడా సహకరిస్తూ స్కూల్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున సహకరిస్తూ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మేము పంపించి మరి ర్యాలీ నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ పత్రికా విలేకరులకు ఇక్కడ చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. క్యాంపు కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న జెండా ఆవిష్కరించిన డీసీపీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, డీసీసీ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఏఎల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని అధ్యక్షుడు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 1981లో సర్వే నెంబర్ 77లో 62 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని వెల్లడించారు. 43 ఏళ్లుగా భూమి సొసైటీ స్వాధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. ప్రొటెక్షన్ కావాలి.
మీ గురించి మేము మాట్లాడాలి లీగల్ అలాగే సార్ అదే మీకోసం మేము వచ్చి మమ్మల్ని కాదు మేమైతే పొజిషన్ మీరెవరన్నావు ఇది బై ఫోర్స్ తోటి బస్సెస్లు పెడుతున్నారు. తీయమంటే కూడా తీస్తలేదు. తీసినా కానీ మళ్ళీ నైట్లో ఈ టైంలో వచ్చి పెడతామని గొడవ చేస్తున్నారు ఈ బస్సెస్ గురించి. ఇప్పటి నుంచో ఉన్నాం మేము. 8లో వచ్చింది 200 బస్సులు మేము లేనప్పుడు పెడుతున్నాం. మేము వచ్చే వరకు తీసేస్తాం ఆ బస్సెస్. డైలీ వస్తున్నాము 208 అప్పటి నుంచి వస్తున్నాము. ఇప్పుడు బై ఫోర్స్ తోటి వీళ్ళు గడబడి చేయడానికి వచ్చింది. ఎవరు చేస్తున్నారు అన్న ఈ బస్సెస్ వాళ్ళు బస్సులు కొంతమంది ఆ బస్సులు డ్రైవర్స్ వాళ్ళంతా బయట నిలబడ్డారు. వాళ్ళంతా బస్సెస్ వాళ్ళు అంటే వాళ్ళ వెనక ఎవరున్నా అని మీకు అనుమానం? వాళ్ళు ఇంకా ఇది ఎవరైతే కిరాయికి తీసుకుంటారో ఆ దొంగతనంలో తీసుకుంటారు. ఇక్కడ జిమ్ కూడా పెట్టారు, క్రికెట్ గ్రౌండ్ పెట్టారు. రావద్దని చెప్తే వాళ్ళు వస్తలేరు. నల్గొండలో ఈ సిపిఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జరగనున్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రండి హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఈ నెల 4న జరిగిన అమీర్ హత్య కేసులో పోలీసుల తీరును నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చంపాపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. హత్య కేసులో సంబంధం ఉన్న నిందితుడిని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏమైందన్నా?
సైదాబాద్ పోలీసు లాఖోं से पैसे खाए हुए సైదాబాద్ పోలీసు వాళ్ళు లక్షలు తిన్నారు ఆమె మర్డర్ కేసులా మా అన్న మర్డర్ కేసులా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు వాళ్ళకే మాకు సపోర్ట్ చేస్తుండ్రు ఒక్కనికే రిమాండ్ చేసిండ్రు 5-6 మంది ఉన్నారు ఇంకా వాళ్ళకి అరెస్ట్ చేస్తలేరు ఎవరు ముందలా వచ్చి చెప్తుంటే వాళ్ళ మీదనే కేసు బుక్ చేస్తుండ్రు సైదాబాద్ ఎవిడెన్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళ పేరు మీదనే అది కంప్లైంట్ చేస్తుండ్రు వాళ్ళు తెలుసా సైదాబాద్ పోలీస్ పైసలు తిన్నారు అందుకోసం మాకు సపోర్ట్ చేస్తలేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఒక్క రూపాయి కూడా సపోర్ట్ కాలే ఇక ఎంత మంది ఉన్నారు అంత మందిని అరెస్ట్ చేయాలి మాకు న్యాయం ఇవ్వాలి మా 8 పిల్లలకి న్యాయం కావాలి గవర్నమెంట్ నుంచి మాది ఒకటే అప్లై గవర్నమెంట్ నుంచి ఈ పోలీసు వాళ్ళు ఎవరు పైసలు తిన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అంతే ఈ సైదాబాద్ పోలీసు వాళ్ళు ఎన్ని పైసలు తిన్నారో ఇవాళ మాది ఒక్కరిది పానం పోయింది ఇంకా మంది ఇట్లానే పైసలు లంచం తింటారు చంపిస్తారు ఈ కేసులో 100% పోలీసు వాళ్ళది ప్లాన్ ఉంది మొత్తం ప్లాన్ ఇచ్చింది పోలీసు వాళ్ళు ఈయనని ఇట్లా చంపాలని ప్లాన్ ఇచ్చింది పోలీసు వాళ్ళు ఫీలింగ్ తెప్పిస్తుండ్రు హిందూ ముసల్మాన్ అని ఫీలింగ్ తెప్పిస్తుండ్రు ఎస్టీ వాళ్ళదే సపోర్ట్ ఇస్తుండ్రు సైదాబాద్ పిఎస్ వాళ్ళు ఎస్టీ వాళ్ళదే సపోర్ట్ ఇస్తుండ్రు నమస్తే వెల్కమ్ టు D9 టీవీ నేను మీ రమాదేవి శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం చదవడం అవగాహన మరియు వ్యాకరణం గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు కళలు మరియు క్రాఫ్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ మరియు సృజనాత్మకత
శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్. పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142233. Audio Jungle.